అందరికీ నమస్తే అండి. సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం జగన్ పరిపాలన కొనసాగాలని రాజశ్యామల హోమం అంటే ప్రజలు అలా కష్టాలు అనుభవించాలని చెప్పి హోమం చేసినట్టు ఉంది. ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడుతున్నా ఒకసారి వినిపిస్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగాలనే ఆకాంక్షతో వరప్రసాద్ రెడ్డి గారు, సురేష్ బాబు గారు స్వామివారి ఆధ్వర్యంలో 41 రోజుల పాటు ఈ యాగం నిర్వహించారు. 41 పరమేశ్వరుడి ఆశీస్సులు. కక్ష కట్టేశారు మొత్తానికి అన్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కక్ష కట్టేశారు. వీళ్ళు ఇలాగే ఇబ్బందులు పడాలి, ఇలాగే నాశనం అయిపోవాలి, జగన్మోహన్ రెడ్డి అంతకంతకే అభివృద్ధి చెందిపోవాలి, ప్రజల మీద పడి దోచేసుకోవాలి అందుకని చెప్పేసి యాగాలు, హోమాలు, క్షుద్ర పూజలు మీకు నమస్కారమే పెట్టాలి. ఇంకా ఏం పాపం చేసావని చెప్పేసి మమ్మల్ని ఇలా ఎప్పుకు తినేస్తున్నారన్నా. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అలాగే కొనసాగాలని చెప్పేసి యాగాలు, హోమాలు చేస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇలాగే నాశనం అయిపోవాలి, వాళ్ళ కష్టాలు జీవితాంతం ఇలాగే పడాలి, వాళ్ళు ఎప్పుడు మాకు బానిసలుగానే ఉండాలి, వాళ్ళకి ఎప్పుడు మేము సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే జెండా పట్టుకుని మేము వెనకాల తిరగాలి, రాష్ట్రంలో యువత అందరికీ కూడా మేము గంజాయి పెట్టి మెప్పించేయాలని, అలాగే గంజాయి ఇచ్చేసి మత్తులో ఉంచేయాలి, వాళ్ళని చెడగొట్టేయాలి, వాళ్ళని కూడా మా బానిసలుగా తీసుకోవాలి, కన్నాలు వేసుకొని బతకంటారా అని చెప్పేసి యాగాలు చేసినట్టు ఉంది ఇక్కడ. అలాగే ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కానీ మొట్టమొదటి గుర్తుకొచ్చేది విధ్వంసం అన్న. తర్వాత ప్రజల్ని బానిసలుగా మన గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం. గంజాయి గురించి చెప్పవసరం లేదు, సపరేట్గా గంజాయి గురించి నేను చెప్తే చాలా చండాలంగా ఉంటుంది. గంజాయి గురించి చెప్పవసరం లేదు. చక్కగా రాష్ట్రంలో యువత అందరి దగ్గర కూడా గంజాయి ఉండేలా చూసి వాళ్ళ గంజాయి ముత్తులు బానిసలుగా మలిచేసి వాళ్ళని కూడా మన గుప్పెట్లోనే బానిసల కిందే మన జెండా గారు వాళ్ళ చేతికి ఇచ్చేసామంటే అంతే, జై జగన్ అనుకుంటే తిరిగేస్తారు. అవన్నీ అవ్వమ్మ. మీ సినిమా అయిపోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది. ఎన్ని అనుకున్నా సరే, మీరు నేను ఎన్ని అనుకున్నా మీరు మళ్ళీ పైకి ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు మళ్ళీ అబ్బే వేరే వాళ్ళకి వచ్చే అవకాశం లేదు ఇంకా అని ఎన్ని మాటలు మాట్లాడినా ఉపయోగం లేదు. మీ మొక్కలో ఇంతకు ముందంత కళ ఇప్పుడు లేదండి. కలపోయింది మొక్కలో, కలపోయింది మొత్తానికి, పీక్కుపోయింది మొక్కన. అలాగా కలలేదు మొక్కలో. అంతకుముందు బాగానే మాట్లాడేవారు కానీ గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూసి మొక్కన కలపోయింది, వాయిస్లో బేసిపోయింది, సరిగా మాట్లాడలేకపోతున్నారు. ఇంకా హోమాలు, యాగాలు, యజ్ఞాలు, పూజలు, పునస్కారాలు, ఇంకా పుట్టోలు కొట్టుకొని ఆటలు ఇచ్చుకొని బలిచ్చుకోవాలి ఇంకా. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు సుపరిపాలన ఏదో ఒక వ్యాఖ్య అన్నారండి. సుపరిపాలన అనుకుంటా కదా. చెప్పు, ఒక 4-5 ముక్కలు చెప్పు, ఒక 4-5 విషయాలు, 4 ముక్కలే చెప్పు. సుపరిపాలనకి అర్థం చెప్పు ఏంటి అనేది. సుపరిపాలన అంటే అప్పులు తెచ్చేసి పప్పు బెల్లలాగా పనిచేసి ఆ పన్నుల భారాన్ని సామాన్య ప్రజల మీద పడేసి ఇంటి పన్ను అని, చెత్త పన్ను అని, నీళ్ళ పన్ను అని, ఇంకొక పన్ను అని, నిఫెండా కూడా అని, 300 రూపాయల కరెంట్ బిల్లు వచ్చేదని 1500 రూపాయలు, 2000 రూపాయలు తీసుకొచ్చి ఎందుకురా అంటే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం. ఒకసారి 2 సందర్భాల్లో అనుకుంటా కరెంట్ బిల్లు ఎందుకు ఎక్కువ అవుతుందంటే చంద్రబాబు నాయుడు గారే కారణం. దానికి కూడా ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చిలక్క చెప్పినట్టు చెప్పారు. మీకు తెలియదు సవదో పీపీఏ అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు. ఇలా రాగానే వీళ్ళు ఏదో పెద్ద అపర మేధావులాగా, పెద్ద తెలివైన వాళ్ళలాగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 25 సంవత్సరాలకు అగ్రిమెంట్లు చేశారు. యూనిట్ 4.5 రూపాయలకి, ఏకంగా 4.5. అప్పట్లో వీళ్ళు మాట్లాడిన పత్తిత్తుకోవాలి మాట. యూనిట్ 4.5 రూపాయలు పెట్టి కొనేస్తున్నారు, ఇది అన్యాయం, ఇది నా మగతనం చూపించేస్తాను. ఇక్కడ యూనిట్ 2.5కే దొరుకుద్ది నాకైతేని, నాకు 2.5 రూపాయలకి ఇచ్చేవాళ్ళు బోలు మంది ఉన్నారు. నేను ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు అన్నింటిని కూడా రద్దు చేస్తున్నానని చెప్పి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. దండం పెట్టి చెప్పింది. నీకు ఓ పక్క కేంద్రం చెప్పింది. మీకు పెచ్చ మెడిమెంట్లు ఏమైనా ఉందేమో మీకు. అలా ఒకసారి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మనం ఎలా పడితే అలాగా అగ్రిమెంట్లు రద్దు చేసుకోలేము, క్యాన్సిల్ చేయలేము అని చెప్పేసి చిలక చెప్పినట్టు చెప్పింది. విన్నారా? ఆ ఎఫెక్ట్ దేశం మొత్తానికి పడుద్దని చెప్పేసి కూడా చెప్పింది. విన్నారా? వినలా. మనం ఏం చేసాం? రద్దు చేసేసాం, క్యాన్సిల్ చేసేసాం. ఇవాళ యూనిట్ 18 రూపాయలకి 20 రూపాయలు పెట్టుకుంటున్నారు. ఇవాళ మనకి 4.5కు దొరికేది యూనిట్ పవర్ మనకి ఇవాళ 20 రూపాయలు పెట్టుకుంటున్నారు, 18 రూపాయలు 20 రూపాయలు పెట్టుకుంటున్నారు. ఇది నేను చెప్పింది కదా, మా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిందే, స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. వాళ్ళ కరెంటు బిల్లులు ఛార్జీలు పెరగడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అయితే, ఇంకొకటి మనకు బొగ్గు దొరకట్లేదు, మనకు నీళ్ళు లేవు, బొగ్గు కొరత వలన మనం యూనిట్ 18 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది, 20 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది.
ఇలా అనేక సందర్భాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. చాలా తోకలు లేని నిర్ణయం అదొకటి. అది సుపరిపాలనకు నిదర్శనమా? అది కాదు కదా. ప్లస్ ఇంకొకటి అమరావతిని తీసుకున్నాం మనం. అమరావతి తీసుకున్నప్పుడు రాజధాని ఇక్కడే ఉంటుంది. నా బంగారమైన కొంప ఇక్కడే కట్టుకుంటున్నాను నేను. నా కొంపలో నేను మా ఆవిడ ఇక్కడే ఉంటాము. అదేదో వీళ్ళిద్దరూ ఏదో ఇక్కడ ఉంటే ఏదో భూమి మీద పండిపోయినట్టు. మా ఇద్దరు ఇక్కడే ఉంటున్నాం కాబట్టి రాజధాని కూడా ఇక్కడే ఉంటుంది. మీరు ఎవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు వినొద్దండి. నేను అధికారంలోకి వస్తే రాజధాని మార్చేస్తాను అంటున్నాడు, నాశనం చేస్తానని చెప్పేసి అంటున్నాడు. నా అమ్మ అక్కడ అని చెప్పేసి అని మా నాయకులు అందరి చేత మాట్లాడించుకుంటూ వచ్చాం. ఏమైంది? అధికారంలోకి రాగానే 3 నెలలకి 3 రాజధానులు అన్నాడు. 3 ఏళ్ళకి 3 రాజధానులు లేదు, బొక్క లేదు, ఒకటే రాజధాని అన్నాడు. అయిపోయాయి. అక్కడికి క్లోజు. 3 రాజధానులు లేదు, బొచ్చలేదు. అయిందా? 3 రాజధానులు లేదు, బొక్కలేదు. అక్కడితో అయిపోయింది. అది ఇంక మనం ఏం సాధించేస్తాం? సుపరిపాలన దానికి అర్థమైంది. ఎవరికి చదువుకున్నవాడికి పట్టుకొని 10 ఉద్యోగాలు వచ్చిన పాపన పోలేదు ఎక్కడ కూడా. రాష్ట్రంలోని పరిశ్రమలు వచ్చినాయి అంటే లేదు. పోనీ ఎవరికైనా ఉద్యోగం వచ్చింది అంటారు, అది కూడా లేదు. పోనీ సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితులు ఏమైనా మారినాయి ఏంటరా, వాళ్ళ తలసరి ఆదాయం ఏమైనా పెరిగిందంటే అది కూడా లేదాయే. మరి ఏటి సుపరిపాలన రా అంటే జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 15,000 రూపాయల లెక్కన ఏదో ఒక సంక్షేమ పథకం పేరుతో డబ్బులు వేస్తున్నాడు. అదే మరి ఇక్కడ పెరిగిన ఛార్జీల సంగతి ఏంట్రా? కరెంటు ఛార్జీలు కానీ, బస్ ఛార్జీలు కానీ, నిత్యావసర సరుకులపైన వేసే ట్యాక్సీలు కానీ, రేట్లు కానీ, రోడ్లు లేవు, ఏమీ లేవు. మరి వీటి సంగతి ఏంట్రా అంటే మీకు రోడ్లు కావాలా, సంక్షేమ పథకాలు కావాలా? అంటే నువ్వు ఇచ్చే 15,000 రూపాయలకి ఇక్కడ ప్యానల్ పోయినా పర్లేదు రోడ్లు లేకుండా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సూపర్ పరిపాలన, యాగాలు, యజ్ఞాలు, హోమాలు, క్షుద్ర పూజలు, శాతబలు చేయాలి. ఇంకా శాతబలు చేయండి. ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి గారు సుపరిపాలన అనే దానికి ఒక అర్థం ఉంది. దాన్ని మీరు చెడగొట్టే మాకండి, ఎట్టబడతా ఓడమాకండి, చాలా చండాలం ఉంటుంది. అది చాలా దరిద్రమైన పనులు అవన్నీ కూడా. మేము ఒకటని మేము వెళ్ళాం. ఇలాంటి మాటలు మేము వినకూడదు అసలు. మళ్ళీ జగనే వచ్చేస్తాడండి బాబు, వద్దండి. మళ్ళీ జగనే వచ్చేస్తే సామాన్యుడు బతకలేడండి. ఇంక మళ్ళీ జగనే వచ్చేస్తే రాష్ట్రంలో మద్యానికి బదులు ఇప్పుడు ఏదో అంత కొంత కల్తీ మద్యం అమ్ముతున్నారు కదా, కల్తీ అనే పేరు చేసి డైరెక్ట్గా స్పిరిటో, యాసిడో అమ్మేస్తారు. ఇంకా అది అందులో నో డౌట్. అందులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక ఇప్పుడు దొరికేదే కల్తీ మద్యం కదా. ఇది తాగితే మినిమం ఒక సంవత్సరం బతుకు కూడా ఒక 6 నెలలు బతుకుతాడు. నెక్స్ట్ మళ్ళీ వచ్చాడనుకో ఈసారి యాసిడ్ అమ్మేస్తాడు. ఇంకా యాసిడో, ఏ పచ్చి స్పిరిటో తాగ్గానే పోయేలాగమాట. సొక్క గొంతులో పోయిందంటే ప్రాణం పైకిపోయినట్టే. దానికి కూడా ఏదో ఒకటి తీసుకొస్తాడు. మద్యపాన నిషేధంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. చూసారా, ప్రాణం పోద్దని భయం వచ్చింది కాబట్టి ఆడు తాగుతాడే మళ్ళీని. అది కూడా జగనన్న ప్లాన్లో భాగమే అంటారు. అలా కూడా అంటారు. వీళ్ళు అనుకుంటూ అయితే ఉంటారు, ఖచ్చితంగా అంటారు. మనం ఎన్ని పూజలు, యాగాలు చేసుకున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయిందండి. ఇంటికి పంపాల్సిన టైం వచ్చింది. ఖచ్చితంగా ఇంటికి పంపించేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. మనం ఎంత గింజుకొని గీ పెట్టినా రావడం కష్టం. ఇంకక్కడితో వదిలేసాను, మర్చిపోండి ఆ విషయాన్ని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుద్ది అనే ప్రస్తావన మర్చిపోమాకండి. జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది.